హాయ్. మనందరికి ఉన్న పెద్ద ప్రాబ్లం తెలుసా? నేను ఇంతే, నేను వేరు, నేను అందరిలా కాదు అని ఫీల్ అవుతాం. కానీ వాస్తవానికి అది కాదండి. బుద్ధుడు ఎప్పుడో కొన్ని దశాబ్దాల కింద చెప్పాడు. మనము ఎనర్జీ లెవెల్లో మనం అంతా ఒకటే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఒక థాట్ వచ్చిందో, ఒక ఇల్లు కొనాలనో, ఒక మంచి వెహికల్ కొనాలనో, లేకపోతే ఒక పెళ్లి సంబంధం కోసం చూస్తుంటే మనకు తెలియకుండానే మనకు ఆ ఇండికేషన్స్ మనకు తెలిస్తే మన చుట్టుపక్కల మాట్లాడటం, మంచి సంబంధం అనుకోవడం మనకు రావటం, అన్ఎక్స్పెక్టెడ్ గా కొంత థింగ్స్ జరుగుతాయి. దాని అర్థం ఏంటి? మనం ఇక్కడ ఆలోచిస్తే యూనివర్స్కి వెళ్తుంది, యూనివర్స్ నుంచి ఏదో రూపంలో మళ్ళీ మనకి దాని ఆన్సర్, దాని ఇండికేషన్స్ మనకు వస్తాయి. సో ఎప్పుడైతే నువ్వు ఎనర్జీ లెవెల్లో మనమంతా ఒకటే అని నీకు అర్థమవుతుందో, ఎనర్జీ లెవెల్లో మన ఆలోచనలు మన రిఫ్లెక్ట్ అవుతాయి నీకు తెలుస్తుందో, దాన్ని ఈగో కానీ, ఈ స్కాసిటీ కానీ, ఈ జెలస్ కానీ, ఈ భయం కానీ ఏవి ఉండవండి. ఎప్పుడైతే మనని అవతల వాళ్ళు కూడా మనం రిఫ్లెక్ట్ చేసుకోగలము, చూడగలమో, లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఇట్స్ ద బ్యూటిఫుల్ థింగ్. ఒక వస్తువులో, అవతల మనుషుల్లో, జంతువుల్లో కూడా మనని మనం ఎప్పుడైతే రిఫ్లెక్ట్ చేసుకోగలమో, మనని మనం ఎప్పుడైతే చూసుకోగలమో, దెన్ ద రియల్ మ్యాజిక్ హ్యాపెన్స్. బికాస్ యూనివర్స్ లో ఉన్న ఎనర్జీ అంతా ఒకటి. ఎనర్జీ కెన్ నాట్ బి డిస్ట్రాయిడ్ ఆర్ క్రియేటెడ్. మన ఆలోచన కానీ, మన యాక్షన్స్ కానీ ఏదైనా సరే 110% అయి మళ్ళీ మనకు రిటర్న్ వస్తాయి. మంచి ఆలోచన వస్తే మంచి వస్తుంది, చెడైతే చెడే వస్తుంది. సో బీ కేర్ఫుల్ ఇన్ యువర్ థింకింగ్, ఇన్ యువర్ వర్డ్స్ అండ్ ఇన్ యువర్ యాక్షన్స్, అండ్ అండర్స్టాండ్ ఎనర్జీ లెవెల్లో మనం అంతా ఒకటి అని. మంచిని పంచండి, మంచి మీకు కంపల్సరీ తిరిగి వస్తుంది. ఇంకా మీరు దీన్ని తెలుసుకోవాలనుకుంటే, మీ ఎనర్జీని ఎలా పాజిటివ్గా వాడుకుని మీ లైఫ్ని అబండెంట్గా మార్చుకోవాలని మీరు అనుకుంటే, లింక్స్ క్లిక్ చేసి నా కమ్యూనిటీలో రండి. మీ లైఫ్ని మీరు మార్చుకోండి. కింద మాత్రం ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి అండ్ స్టార్ట్ సీయింగ్ ఎవ్రీథింగ్ యాజ్ వన్. ఆ వన్నెస్ మీ లైఫ్ని మార్చేస్తుంది. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని ఇంకో నలుగురితో షేర్ చేయండి. ఫైనల్గా నవ్వుతూ ఉండండి, నలుగురు నవ్విస్తూ ఉండండి, నలుగురికి 4 కాలాల పాటు గుర్తుండిపోయేలా బతకండి. థ్యాంక్ యూ. స్టే కనెక్టెడ్. సీ యూ. బాయ్.